కథ పేరు పనికిమాలిన పట్టణం. అనగనగా ఒక రామాపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామము ప్రకృతి శోభతో పరవశించేది. అక్కడ నివసించేవాడు ఓ వృద్ధుడు. అతని పేరు శ్రీమాన్ రామయ్య. అతడు స్వభావములో శాంతస్వరూపి, మాటలలో మర్యాదస్థుడు, ఆచారములో నీతి పరిపాలన కలిగినవాడై గ్రామమునందలి యువతకు మార్గదర్శకుడిగాను, పెద్దల పట్ల గౌరవంతో, పేదలకు దయతో ప్రవర్తించేవాడు. అతని పక్కింట్లో ఒక యువకుడు ఉండేవాడు. అతని పేరు వెంకట్. వెంకట్ మనసులో ఒక కొత్త కోరిక ఉండేది. ఈ చిన్న గ్రామంలో ఉంటే జీవితమేమీ మారదు, ఊరును విడిచిపెట్టి పట్టణానికి పోతేనే జీవితం బాగుపడుతుంది అని నిత్యం అనుకునేవాడు. అయితే ఒకరోజు వెంకట్ ఊరును విడిచి పట్టణం పోవుటకు సిద్ధం అవుతుండగా ఆ గ్రామంలోని పెద్దలు వెంకట్ను చూసి అన్నారు, బాబూ వెంకట్, ఒక్కసారి ఆలోచించు. ఉన్న ఊరుకన్నా తల్లి లాంటిది, ఊరుని విడిచిపోవడమంటే తల్లిని విడిచిపోవడమే అని పలుమార్లు నచ్చి చెప్పారు. ముఖ్యంగా ఇంటి పక్కన ఉండే శ్రీమాన్ రామయ్య గారు వెంకట్తో అన్నాడు, బాబూ వెంకట్, పట్టణం లోకం వేరుగా ఉంటుంది. అక్కడ మోసాలు చాలా జరుగుతాయి, మాయమాయజాలాలు ఎక్కువగా ఉంటాయి. మన నైతిక విలువలు అక్కడ ఎవరికి అంతు పట్టవో వారితో జాగ్రత్తగా ఉండుము అని మృదుస్వరంతో వెంకట్ను చూసి పలికెను. కాని దానికి వెంకట్ మనసులో అనుకున్నాడు, నేను మేధావిని, నన్ను ఎవరు మోసం చేయలేరు, నేనే అందరికంటే గొప్పవాడిని అంటూ చిన్నగా నవ్వుతూ అనుకున్నాడు. అంతలో మాటలు చాలించి అతడు పట్టణానికి ప్రయాణమయ్యెను. పట్టణంలోకి వెళ్లిన వెంకట్ ప్రారంభంలో తన తెలివితేటలతో కొంత ధనాన్ని కూడగట్టెను. అతడికి ధనంతో పాటు అతని గర్వమూ పెరిగెను. వెంకట్ వద్ద చిన్నచూపు, స్వార్థం, అవినయం అతని నిత్య జీవన శైలిగా అయిపోయెను. అలా కొన్ని రోజుల తర్వాత కాలక్రమేణా అతడు మోసపోయెను. పట్టణంలోని అతని మిత్రులు వెంకట్ విశ్వాసాన్ని దుర్వినియోగపరిచి అతని సంపదను హరించిరి. చివరకు సంపాదించినదంతా కోల్పోయి మనోనష్టంతో అలమటిస్తూ మళ్లీ తన స్వగ్రామమైన రామాపురాన్ని వెంకట్ చేరుకున్నాడు. ఆ ఊరికి తిరిగి వచ్చిన వెంకట్ను చూసి రామయ్యగారి మనసు తేజస్సుతో నిండిపోయింది. ఆయన మాధుర్య భరిత స్వరంతో వెంకట్ను పిలిచి ఇలా పలికెను, నాయన వెంకట్, మళ్లీ మన ఊరికి తిరిగి వచ్చావా? బాబూ, సంతోషం. జీవితంలో ధనం, బలము అవసరమే కాని అవి మనస్సు ధైర్యంతో, మర్యాదతో, నీతితో సంపాదించినదై ఉండాలి. ఇలా ఆశతో సంపాదిస్తే అది మధ్యలోనే పోతుంది బాబూ. సరేలే, ఇప్పుడు నీకు అర్థమయింది అనుకుంటాను. ఇప్పటికైనా మన ఊరిలో కష్టపడి పనిచేసి బాగుపడు, అప్పుడు నీ కష్టజీతం నీతోనే ఉంటుంది. అప్పుడు వెంకట్ రామయ్య మాటలను హృదయపూర్వకంగా ఆలోకించెను. తన పాత గర్వాన్ని పక్కన పెట్టి వినయంతో జీవించాలన్న శక్తిని పొందెను. అప్పటినుండి అతడు రామయ్యగారి పాదాలను ఆశ్రయించి నిజాయితీతో, నమ్మకంతో ఊరిలో పనిచేస్తూ జీవించసాగెను. కథనీతి: ధనం సంపాదించుట గొప్పతనం కాదు, దానిని వినయంతో, నీతితో ఉపయోగించుటే మంచి లక్షణం. మన గర్వము పతనమునకు దారితీస్తుంది. వినయం, ఓర్పు, నీతి, మంచి మనసు జీవిత విజయానికి ఆధారాలు.